సినిమా అంటే స్టోరీ టెల్లింగ్. బ్లాక్ అండ్ వైట్ అయినా, కలర్ అయినా కథ మాత్రం ఒకటే. అలా అయితే కలర్ జస్ట్ అలంకరణేగా అంటారా? నో. సమ్‌టైమ్స్ ఇట్స్ ఎన్ ఎస్థెటిక్ చాయిస్ ఫర్ ష్యూర్. బట్ సమ్‌టైమ్స్ ఇట్ స్పీక్స్ ఎమోషన్, మూడ్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎ సీన్ ఆర్ ఎ క్యారెక్టర్. A color like red can represent pain, anger, rage, or sometimes intimacy and love. Green, essentially nature, can represent life and sometimes death. Blue can represent peace and sometimes a thunderstorm. అండ్ ఈ కలర్స్ ఈ పర్టికులర్ ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తాయని నేను చెప్పట్లేదు. కలర్కి కథ చెప్పే పొటెన్షియల్ ఉందని నేను చెప్తున్నా. ఎలాంటి కథ చెప్పాలి, ఎలా రూల్స్ బ్రేక్ చేయాలనేది ఇండివిజువల్ చాయిస్. సో కలర్స్తో స్టోరీ ఎలా చెప్పాలి, మీకు అది తెలియాలంటే ముందు కలర్ థియరీ తెలియాలి. సింపుల్. ఒక 2 or 3 కలర్స్ని పక్క పక్కన పెట్టి చూస్తే ఆర్ కలిపి చూస్తే మీకు అది ఎలాంటి ఫీలింగ్ ఇస్తుంది అండ్ మీకు మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ అది ఆల్రెడీ జనాలు చేస్తారు. అదే కలర్ థియరీ. కలర్ థియరీ మొత్తం తెలియకపోయినా మనకు కావాల్సింది చెప్తా. ఫస్ట్ వన్ వచ్చి కాంప్లిమెంటరీ కలర్ స్కీమ్. బేసికల్లీ కలర్ వీల్లో ఆపోజిట్ ఉండే కలర్స్. లుక్ ఎట్ దిస్ సీన్, గ్రీన్ అండ్ రెడ్. సీన్లో ఈ 2 కలర్స్ని ఎలా కాంప్లిమెంట్ చేస్తారు. డెలిబరేట్లీ బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ షేడ్స్లో అండ్ క్యారెక్టర్స్ని గ్రీన్ డ్రెస్లో ఉంచుతారు. వైల్ ద ఉమెన్ ఆర్ ఇన్ రెడ్ అండ్ బ్లడ్ ఆబ్వియస్లీ ఇన్ రెడ్, షోయింగ్ ద గ్రిటీ నేచర్ ఆఫ్ దిస్ సీన్. బ్లూ అండ్ ఆరెంజ్ ఆర్ ఆల్సో మోస్ట్ కామన్లీ యూస్డ్ కాంప్లిమెంటరీ కలర్స్. ఎందుకంటే మన స్కిన్ మీద వామ్ లైట్ పడితే అది ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. అలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లూ షేడ్స్లో ఉంటే సెపరేషన్ క్రియేట్స్ డెప్త్ న్యాచురల్లీ. నెక్స్ట్, మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్. సలార్ మూవీలో మోస్ట్ ఆఫ్ ద ఫ్రేమ్స్ ఆర్ మోనోక్రోమాటిక్. మోనోక్రోమ్ అంటే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎ సింగిల్ కలర్. షేడ్స్ ఆఫ్ గ్రీన్, షేడ్స్ ఆఫ్ బ్లూ, షేడ్స్ ఆఫ్ ఆరెంజ్. ఒక ఇంటెన్స్ సీన్ ఆర్ ఎ బెంచ్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ కావాలంటే ఫిల్మ్ మేకర్స్ ఆప్ట్ ఫర్ ఎ మోనోక్రోమాటిక్ కలర్ స్కీమ్. కలేజాలో రెయిన్ ఫైట్ కావచ్చు, అరవింద్ సమేత ఫైట్ కావచ్చు, సప్తసాగరాల దాటిలో ఈ ఫైట్ కావచ్చు. షేడ్స్ ఆఫ్ వైట్. ఇదంతా ఓకే, కానీ కొన్నిసార్లు మూవీస్లో చాలా కలర్స్ వాడతారుగా అంటే అందులో టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అనలాగస్ కలర్స్. పక్క పక్కనే ఉన్న 3 కలర్స్ని అనలాగస్ కలర్స్ అంటారు. లైక్ బ్లూ, సీ గ్రీన్, గ్రీన్. బ్లూ అండ్ గ్రీన్ కాంప్లిమెంట్ చేస్తాయి అండ్ ఆ 3 కలర్స్ వాడడం వల్ల మోనోక్రోమాటిక్ ఫీల్ కూడా వస్తుంది. అండ్ సమ్టైమ్స్ చాలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తారు. బట్ ఇఫ్ ఆ ఫ్రేమ్లో ఉన్న 3 మెయిన్ కలర్స్ కలర్ వీల్లో ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే ఇట్స్ ఎ ట్రయాడిక్ కలర్ స్కీమ్. అండ్ సమ్టైమ్స్ ఫ్రేమ్ మొత్తం ఒక కలర్లో ఉంటే ఒక్క ఆబ్జెక్ట్ ఆర్ ఒక్క పర్సన్ మాత్రం వేరే కలర్లో ఉంటారు. అది హైలైట్ అవుతుంది. దాన్ని డిస్కార్డెన్స్ అంటారు. ఇన్ని థియరీస్ తెలిసినా ఏ కలర్ ఎంత వాడితే అది పర్ఫెక్ట్గా ఉంటుందని కూడా అర్థం చేసుకోవాలి. దానికోసం ఫిల్మ్ మేకర్స్ యూజ్ చేసే టెక్నిక్ 60-30-10 రూల్. అంటే 60% ఆఫ్ ఫ్రేమ్ ఒక కలర్, మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్, 30% సెకండరీ కలర్ అండ్ 10% హైలైటింగ్ ఆర్ యాక్సెంట్ కలర్ వాడతారు. దీనివల్ల ఫ్రేమ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, కలర్ని అర్థం చేసుకోవాలంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. హ్యూ, సాచురేషన్ అండ్ వాల్యూ. హ్యూ అంటే ద ట్రూ కలర్, సాచురేషన్ ద ప్యూరిటీ ఆఫ్ దట్ కలర్, వాల్యూ ద బ్రైట్నెస్ ఆర్ డార్క్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ కలర్. వీటి వల్ల మూవీ యొక్క టోన్ డిసైడ్ అవుతుంది. ఒక యాక్షన్ మూవీ అయితే లెస్ సాచురేటెడ్ కలర్స్ విత్ గ్రిటీ టోన్, వైల్ అ ఫ్యామిలీ మూవీ హ్యాస్ హైలీ సాచురేటెడ్ కలర్స్. కలర్ గురించి బేసిక్గా అర్థమైంది కాబట్టి అసలు కలర్ని స్టోరీలో ఎలా చూపించవచ్చో చూద్దాం. స్టెప్ 1 అసోసియేషన్. స్టెప్ 2 ట్రాన్సిషన్. అసోసియేషన్ అంటే ఒక ప్లేస్ ఆర్ ఒక పర్సన్కి ఉండే నేచర్ని ఒక కలర్తో అసోసియేట్ చేస్తాం. ఇది మనం పెట్టుకునే రూల్. ఆ ప్లేస్ ఆర్ క్యారెక్టర్ని గుర్తు చేసుకుంటే ఆ కలర్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్, ట్రాన్సిషన్, మార్పు. క్యారెక్టర్ ఆర్ ప్లేస్ మారుతుందని చేంజ్ ఆఫ్ కలర్తో చూపిస్తే దాట్ ఈస్ ట్రాన్సిషన్. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లిచూపుల మూవీలో విజయ్ ఇస్ మోస్ట్లీ ఇన్ కూల్ కలర్స్ లైక్ బ్లూ, ఈస్ అ చిల్ గై కాబట్టి. వైల్ రీతు ఇస్ ఇన్ ఆరెంజ్ కలర్, ఇట్స్ అ వార్మ్ కలర్, ఆమె డామినెంట్ నేచర్ని చూపిస్తూ. బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ విజయ్ ఇస్ ఇన్ గ్రే అండ్ రీతు ఇస్ ఇన్ గ్రీన్, ఒక మిడిల్ గ్రౌండ్కి రీచ్ అయ్యారన్నట్టు చూపిస్తారు. విక్రమ్ వేదాలో స్టార్టింగ్ విజయ్ సేతుపతి ఇస్ ఇన్ బ్లాక్ వైల్ మాధవన్ ఇస్ ఇన్ వైట్. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ దెర్ ఇస్ నో బ్లాక్ అండ్ వైట్, గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ ఆల్ గ్రే అని రియలైజ్ అవుతారు. దాంతోపాటు డ్రెస్ కలర్స్ కూడా గ్రేలోకి మారిపోతాయి. ఓయి మూవీలో సంధ్య ఇస్ అసోసియేటెడ్ విత్ ఆరెంజ్ రిప్రజెంటింగ్ ద వార్మ్ సన్సెట్. సన్సెట్ లాగానే మెల్లిగా ఆమె డ్రెస్ కలర్ కూడా డార్క్ షేడ్స్కి మారిపోతుంది. కలర్ అనేది మూవీస్లో కరెక్ట్గా యూజ్ చేస్తే చాలా మీనింగ్ వస్తుంది. బట్ సమ్టైమ్స్ అసలు మీనింగే లేకుండా కలర్స్ వాడతారు. ఈ మూవీ ఏంట్రా సీరియల్లా ఉంది అనిపిస్తుంది. అలా ఉండాలని డెలిబరేట్ చాయిస్తో డైరెక్టర్ అలా తీసాడని నేను అంటాను. ఎందుకంటే వైడర్ ఆడియన్స్కి బ్రైటర్ కలర్ మూవీస్ చూడాలనుకుంటారు, కళ్ళు జిగేలు మనేలా. పిల్లలు కోకోమిలన్ లాంటి వీడియోస్ ఎందుకు చూస్తారు? వాళ్ళకున్న అటెన్షన్ స్పాన్కి ఏదో ఒక కలర్ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది.
సిమిలర్లీ డేలో చాలా కష్టపడి ఉన్న ఒక మనిషి అటెన్షన్ గ్రాప్ చేయాలంటే అతనికి చాలా కలర్ఫుల్ మూవీ కావాల్సి వస్తుంది. ఈ వీడియో పర్పస్ ఇది ఇలాగే ఉండాలని కాదు, ఇలా ఉంటుంది, ఉంటే బాగుంటుంది అని చెప్పడానికి. మీరు మూవీస్లో నోటీస్ చేసిన కలర్ స్కీమ్ గురించి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పిక్సెల్ పర్స్పెక్టివ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ బి ఫన్. పీస్.